హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన రాష్ట్రంలో అయితే పెన్షన్దారులకు అయితే ఒక శుభవార్త అయితే మనమైతే చెప్పుకోవచ్చు అండి. గత చాలా రోజుల నుంచి ఇది ఆసరా చేయుత పథకం ఏదైతే ఉందో అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అలాగే కొత్త ఆసరా పెన్షన్స్ ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలనేది దీని గురించి అయితే పూర్తి సమాచారం తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మనల్ని సపోర్ట్ చేస్తాను నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కొద్దిగా సపోర్ట్ ఉంటుందనే ఉద్దేశంతోనే ఫ్రెండ్స్. ముందుగా అయితే ఇప్పుడు మనకు ఆసరా చేయుత పథకం ఏదైతే ఉందో వృద్ధులకు అలాగే వికలాంగుల సోదరులకు వచ్చేసి మొత్తానికైతే వృద్ధులకు వచ్చేసి 4016 అలాగే వికలాంగు సోదరులకు అయితే 6016 ఇస్తామన్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ అనేది వాటికి కేటాయించింది కదా. సో దీని తర్వాత మనకు గతంలో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వృద్ధులకు అలాగే ఒంటరి మహిళలకు వితంతు మహిళలకు వారికి వచ్చేసి నా 2016 రూపాయలు, అలాగే వికలాంగ సోదరులకు 4016 ఇవ్వడం అయితే జరిగింది కదా. సో దాని తర్వాత అయితే మొత్తానికైతే ఈ ఆసరా చేయుత పథకం అయితే పెట్టి దీని ద్వారా అందరికీ అంటే వికలాంగులకి వృద్ధులకు వాళ్ళకి కొద్దిగా ఆర్థిక సహాయంగా ఇద్దామనే చాలా ఆలోచనతో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ అయితే కేటాయించింది కానీ ఇప్పటిదాకా వారికి అయితే ఈ పెన్షన్లు అనేది ఇవ్వలేకపోయింది మన రాష్ట్ర ప్రభుత్వం. సో మొత్తానికి మన పెన్షన్దారులు ఏమంటున్నారంటే ఇప్పటిదాకా కొత్త అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్స్ లేదు, అలాగే పాత అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఏమైనా ప్రాసెస్ గురించి తెలియదు అంటున్నారు. దీని గురించి అయితే నేనైతే పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే ఇస్తానండి. సో ముందుగా అయితే మనకైతే ఈ నెల అంటే ఈరోజు మనకు ఈరోజు అంటే ఇంకా 2 days నుంచి అయితే మనకు ఆసరా పెన్షన్లు మరొక అప్డేట్ అనేది వస్తుందండి. సో దాంట్లో అయితే మనం పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. మనకైతే మొత్తానికి పాత పెన్షన్లు పొందుతున్న వారికి అయితే ఈ ఆసరా చేయుత పథకం ద్వారా అయితే వాళ్ళకి 4016 అలాగే 6016 రూపాయలు ఇస్తామన్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ అయితే కేటాయించి వాళ్ళకి వచ్చే నెల నుంచి అయితే వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేస్తామన్నట్టుగా చెప్పడం అయితే జరిగిందండి. సో ఇది మీరు గమనించగలరు. సో మొత్తానికైతే మీరైతే మీ యొక్క ఖాతాలో అనేది డబ్బులు జమ చేస్తామన్నట్టుగా చెప్పడం అయితే జరిగిందండి. సో ఇది మొత్తానికైతే పెన్షన్దారులకు అయితే ఒక శుభవార్త అయితే చెప్పుకోవచ్చు అండి. సో ఈ ఆసరా పెన్షన్లు కొంతమందికి సదరం సర్టిఫికేట్స్ కావాలని అంటున్నారు అంటే వికలాంగ సోదరులకు దాని గురించి ప్రాసెస్ చెప్పమన్నారు. సో వీరికైతే మీ సేవలో అయితే ఫస్ట్ అయితే సదరం స్లాట్స్ అనేవి బుక్ అవుతాయి. ఎలా అంటే మీరు చెవిటివారా మూగవారా అంటే కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి కదా. సో అవి సెలెక్ట్ చేసుకొని మీకు ఒక స్లాట్ బుకింగ్లో మీ యొక్క అంటే దగ్గరలో ఉన్న ఏరియా హాస్పిటల్కి వెళ్ళి పరిశీలన చేసుకున్న తర్వాత మీ పర్సన్లో 40% 80% దాన్ని బట్టి అయితే మీకు ఎంత పెన్షన్ రావాలనేది మన అంటే అప్లికేషన్స్లో అయితే మనకు ఆటోమేటిక్గా చూపిస్తుందండి. దాని ద్వారా అయితే మీరైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.